వాస్తవంగా ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి కూలీల్ని తగ్గించారు. కేంద్రం నిధులు తగ్గించింది. 1,50,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే 90,000 కోట్లకి తగ్గిపోయింది ఈ రోజుని. మరొక వైపు ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ కూడా తగ్గిస్తాం ఉన్నటువంటిది. మళ్ళా స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ని తగ్గిస్తాము 1170 జీవో ప్రకారంగా. నువ్వు ఇస్తానన్నటువంటి నువ్వు వాగ్దానం చేసినటువంటి దాన్ని నిరుద్యోగులు అవుతున్నారు. ఇదే విజయవాడ సెంటర్లో కాంపిటేటివ్ సెంటర్లో 10,000 మంది నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆశతో, చంద్రబాబు నాయుడు వస్తే ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఇక్కడ కాంపిటేటివ్ సెంటర్లో అప్పులు చేసి రూములు రెంట్లు కట్టగా వాళ్ళు స్టడీ చేస్తూ ఉంటే ఒక్క ఉద్యోగం నువ్వు ఇచ్చినటువంటి దాంట్లో ఉన్న ఉద్యోగాలైనా ఓడగొట్టకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి మేము అడుగుతున్నాం. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోవచ్చు, కానీ ఉన్న ఉద్యోగాలు నువ్వు తగ్గిస్తామన్నావు. ఇదంతా కూడా ఓట్ల గారిడీలో భాగంగా ఆ రోజు నినాదాలు చేశారు తప్పగాని నిజంగా వాళ్ళకి ప్రజలకి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు కల్పించాలి, సంపద సృష్టించాలనేటువంటి ఒక దృఢమైన సంకల్పం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి లేదు అనేది ఆయన ఈ 8-9 సంవత్సరాల 8-9 నెలల కాలంలోనే మనకు తెలిసిపోతూ ఉంది. రాజధాని చుట్టూ తిరిగింది. రాజధాని అని అంటే మళ్ళా ఉత్తరాంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు గొడవ పెడతారని చెప్పేసి అక్కడికి నిధులు వాటర్ తీసుకెళ్తాను నేను పోలవరం నుంచి అని చెప్పేసి కొత్త ఏజెంట్ ఒక అంశాన్ని తెర మీదకి వచ్చిన తర్వాత దాని మీద ప్రజలు అడుగుతూ ఉంటే కొత్త అంశాన్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రజల్ని మభ్యపెట్టి ఓట్ల ద్వారా అధికారంలోకి రావడానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజల ఆర్థిక స్తోమతను పెంచడానికి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి, రైతాంగం ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు.